హాయ్, నేను మీ లక్ష్మిని అండి. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితోటి కమ్మటి జున్ను తయారు విధానం చూద్దాం. మనకు ఒక టెంకాయ ఉంటే 10 నిమిషాల్లో 3 ఐటమ్స్ తోటి కమ్మగా జున్ను తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా జున్ను తయారు చేసి దీని టేస్ట్ చూడండి. ఎప్పుడు కొబ్బరి ఉన్నా ఇలాగే చేసుకుంటారు. మా ఇంట్లో కొబ్బరి ఉంటే మా పిల్లలు ఎప్పుడు ఇది చేయమని అడుగుతుంటారు. ఇదైతే ఒక టెంకాయ అండి. ఇలాగా పైన బ్రౌన్ కలర్ లేయర్ అంతా తీసి ఇలా ముక్కలు చేసుకోవాలి. చేసుకుంటే మనకు జున్ను చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు తీసుకొని ఇది కప్పుతోన కొలుసుకోవాలి. ఇలాగా కప్పులో వేసి ఇలా కొలుసుకొని మిక్సీ జాలరా వేయండి. నాకైతే 2 కప్పులు అయింది. ఇలా వేసి ఇది మెత్తగా మిక్సీ పట్టండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి మనం కొబ్బరి కొలుసుకున్న కప్పుతోటి 1 కప్పు వాటర్ పోయండి. ఇలా పోసి మరొకసారి దీన్ని మిక్సీ పట్టండి. ఇంకో కప్పు వాటర్ పోసి ఇలా 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇది స్పూన్తోన దగ్గరికి మొత్తం సర్దేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టండి. ఇదిగోండి, ఇలా పట్టుకోండి మెత్తగా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టీ గంటె కానీ లేదంటే మీ దగ్గర పెద్దది ఏదైనా గంటె ఉన్నా ఇలాగా ఈ కొబ్బరిను ఉడగట్టండి. పాలు వస్తాయి. ఇలా వేసి స్పూన్తోనే ఇలా నొక్కండి, పాలు వచ్చేస్తాయి. ఇలా మొత్తం ఈ కొబ్బరి మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతా అయిపోయే వరకు ఇలాగే చేయండి. ఇదైతే ఒక ప్లేట్లో వేయండి. వేసి మరొక మిగిలిన కొబ్బరి కూడా ఇలాగే పాలు తీయండి. నాకైతే ఇన్ని పాలు వచ్చేసినాయి. ఈ పాలను పక్కన పెట్టేసి ఈ కొబ్బరి మనం కొబ్బరి కారమైనా పచ్చడైనా బరిపైనా చేసుకోవచ్చు. ఇలా మందపాటి గిన్నె తీసుకోండి. తీసుకొని పాలు పోయండి. కొన్ని అయితే బౌల్లోనే ఉంచండి. ఉంచి ఇది మనం కొబ్బరి కొలుసుకున్న కప్పుతోటే 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ వేయండి. వేసి ఇది బాగా ఉండలు కట్టకుండా కలపండి. ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా ఉండలు కట్టకుండా సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా కలపండి. కలిపి పాలల్లో పోయండి. పోసి ఇది మనం కొబ్బరి కొలుసుకున్న కప్పుతోటే సగం కప్పు షుగర్ వేయండి. స్వీట్ సరిపోతుంది. వేసి ఇది పొయ్యిన పెట్టి మంట సిమ్లో పెట్టి దీన్ని ఉడికియండి. ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకాలి. ఇది దగ్గరికి అవుతుంటే ఫాస్ట్గా కలపాలి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. మంట అయితే సిమ్లోనే ఉండాలి. దీనికి యాలకుల పొడి కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే ఈ ఫ్లేవర్ అలాగే ఉండాలి అని వేస్తలేను. ఇది ఇలా బాగా దగ్గరికి వచ్చేయాలి. ఇది 8-10 నిమిషాల్లో అయిపోతుంది. 8-10 నిమిషాలు అయితే మనకు దగ్గరికి ఉడికిపోతుంది. ఇలా ఒక బౌల్ కానీ గిన్నె కానీ తీసుకొని దీన్ని పోసేయండి. పోసి ఇది చల్లగా కానియాలి. ఇది చల్లగా అయిన తర్వాత మూత పెట్టేసి ఇది 1 గంటన్నర ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంటన్నర నేనైతే పెట్టాను. గంటన్నర తర్వాత చూడండి ఎలాగుందో. చాలా మెత్తగా చాలా స్మూత్గా ఉంది. చూడండి, ఇలా పక్కలకు అంచును ఇలా ఓపెన్ చేయాలి. ఏలుతోటి మొత్తం రౌండ్గా ఇలా ఓపెన్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ఈ బౌలు ఇలా ఉంచండి. పడిపోతుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. నేను పిస్తా పప్పులు బాదం పప్పులు డెకరేషన్ చేసుకున్నాను. నేనైతే ఇలా ముక్కలు కోస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన సైజులో మీరు ముక్కలు కోసుకోండి. చూడండి, చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేసుకొని పిల్లలకు పెడితే వాళ్ళు ఎంత ఇష్టంగా ఎంత సంబరంగా తింటుంటారు. చాలా బాగుంటుంది. ఎంత మెత్తగా ఉంది చూడండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. దీని టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.